అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. వాస్తు కార్యక్రమంలో నేను ముందు రోజుని అంటే ఒక ముందు ఎపిసోడ్‌లో నేను మీకు తూర్పు దిశ గురించి చెప్పాను. తర్వాత ఎపిసోడ్‌లో మీకు పడమర గురించి చెప్పాననమాట. ఈరోజు ఉత్తరం గురించి చెప్పుకుందాం మనం. ఉత్తరం గురించి మాట్లాడుకుందాం. ఉత్తర దిశ ఎప్పుడూ కూడా చాలా క్లీన్‌గా, చక్కగా ఏ రకమైనటువంటి చెత్తాచెదారం లేకుండా చాలా చక్కగా ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవాలి. ఆ ఉత్తర దిక్కు అనేప్పటికి అది ఏమిటంటే కుబేర స్థానం అనమాట అది. కుబేర స్థానం అంటే కుబేరుడు, లక్ష్మీదేవి అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే కాంపౌండ్ వాల్ మీద ఏ విధమైనటువంటి ఆహ్, నిర్మాణాలు చేయకూడదు. అలాగే కాంపౌండ్ వాల్ మీద ఏ రకమైనటువంటి కుండీలు అవి ఈశాన్యానికి వెళ్ళిపోయేటట్టుగా ఆ కుండీలు పెట్టడం కానీ అలాంటివి ఏమి చెయ్యొద్దు. ఇక సింహద్వారాల విషయానికి వచ్చేటప్పటికి మీరు ఈశాన్యం గది ఉంటుంది కదా! ఈశాన్యం గది ఉంటుంది కదా మీకు మామూలుగా హాలు. అక్కడ ఏం చేస్తారంటే అంటే డబ్బు గురించి చెప్తున్నాను నేను. చాలామంది అడుగుతున్నారు. ఈ బీరువా నైరుతిలో పెట్టుకుని డబ్బు అందులో పెట్టుకుంటే బావుంటుంది అంటున్నారు. కొంతమందేమో మాకు డబ్బు నిలబట్టలేదని కొంతమంది అంటున్నారు. అంచేత మీరు ఏం చేస్తారంటే నైరుతిలో బీరువా పెట్టుకోండి, బట్టలు పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి. ఏ ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఉత్తర ఈశాన్యంలో మాత్రం మీరు చెక్క బీరువా పెట్టుకోండి. తేలిగ్గా ఉంటుందది. ఉత్తర ఈశాన్యం గోడకి ఆనించకుండా అలాగే ఇటు వాయువ్య వైపుకి తిప్పి అంటే వాయువ్య వైపుకి తిప్పడంగా జరిపి వాయువ్యలో ఖాళీ ఉంచి అలాగే ఉత్తరానికి గోడకు తగలకుండా మధ్యస్థంగా పెట్టుకుని అందులో డబ్బులు పెట్టుకుంటే మీకు అఖండమైనటువంటి ధన సంపద కలుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది టాయిలెట్స్ కట్టేస్తున్నారు ఉత్తరంలో. ఉత్తరంలో అంటే ఉత్తర వాయువులో కడుతున్నారు తీసుకెళ్ళి. ఆ వాయువులో కట్టి అది అక్కడ నుయ్యి ఉంటుంది కదా, గొయ్యి ఉంటుంది కదా, ఆ డస్ట్‌బిన్స్ అంతా పోయేది. అది తీసుకొచ్చి ఉత్తరంలో ఎదురుగుండా పెడుతున్నారు దాన్ని. అక్కడ మాత్రం ట్యాంకు కట్టకుండా వాయువ్యలో మీరు కట్టుకున్నా అంటే వాయువులో కూడా మీరు నిర్మాణం ఎలా చేస్తారంటే వాయువ్యలో నిర్మాణం చేసేటప్పుడు బాత్రూము వాయువ్య గోడకు తగలకూడదు. అలాగే ఇటు మీరు అంటే వాయువు నుంచి ఇటు వచ్చేది మీకు కాంపౌండ్ వాల్ ఉంది కదా చివరి వరకును. ఆ కాంపౌండ్ వాల్ కూడా తగలకుండా మధ్యలో చేసుకుని మీరు అలాగే కొంచెం పైపు ద్వారా తూర్పు ఈశాన్యం చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు మనకి. అంచేత ఈ ఉత్తర ఈశాన్యంలో ఇంటికి సెంటర్ చేసి కొంచెం సెంటర్ చేసి అంటే కొంచెం ఇటువైపుగా పెట్టుకోండి, వాయువు వైపుకి పెట్టుకోండి. కానీ పూర్తి వాయువులో మాత్రం ట్యాంక్ పెట్టుకోవద్దు, చాలా నష్టపోతారు. ఆ విధంగా చేసి మీరు ఉత్తర ఈశాన్యంలో డబ్బు పెట్టుకోండి. మీకు ఎప్పుడు డబ్బు నిలబడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు మీకు ఉంటుంది. మరి సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సెలవు.